హలో అండి. పి చంద్రికా శేఖర్ గారు రచించిన సర్దుకుపోదాం రండి కథలోకి వెళ్దాం. రాత్రి 8:30 దాటింది. జూన్ నెల వచ్చినా ఇంకా వర్షాలు మొదలవక వాతావరణం చాలా వేడిగా ఉక్కగా ఉంది. సెలార్లో కార్ పార్క్ చేసి అలసటగా లిఫ్ట్ ఎక్కింది దివ్య. ఒక్క నిమిషం నిలబడితే చాలు, కళ్ళు మూసుకుపోతున్నాయి. ప్రాజెక్ట్ చివరి దశకు వచ్చేసింది అని ఊపిరి తీసుకునేలోపు అనుకోకుండా ఒక ఇష్యూ వచ్చింది. 2 రోజుల నుండి టీం అంతా ఆ పని మీదే శ్రమిస్తున్నారు. చివరకు అది ఈరోజు కొలిక్కి వచ్చింది. విపరీతమైన నిస్త్రాణగా ఉంది దివ్యకి. దానికి తోడు గంట నుండి తలనొప్పి, ఒళ్ళు నొప్పులు కూడా మొదలయ్యాయి. ఫ్లోర్లో లిఫ్ట్ ఆగగానే దిగి తన ఫ్లాట్కు నడిచింది. సాగర్ ఏం చేస్తున్నాడో అనుకుంటూ తన దగ్గరున్న కీతో లాక్ ఓపెన్ చేసి లోపలికి నడిచింది. సాగర్ హాల్లోనూ బెడ్రూమ్లోనూ కూడా లేడు. సిట్అవుట్లోకి వెళ్ళింది దివ్య. అక్కడ తన పెయింటింగ్కి మెరుగులు దిద్దుతూ దివ్య రాగని కూడా పట్టించుకునే స్థితిలో లేడు సాగర్. చిన్నగా నిట్టూరుస్తూ లోపలికి నడిచింది. వేడి నీళ్ళతో స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకుని రాగానే కొద్దిగా రిలీఫ్గా అనిపించింది. జుట్టుకి క్లిప్ పెట్టుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచి గిన్నెలు మూతలు తీసి చూసింది. పొద్దున చేసి పెట్టిన ఐటమ్స్ అన్నీ అలానే ఉన్నాయి. కూరలన్నీ ఓవెన్లో వేడి చేసి రైస్ కుక్కర్ మళ్ళీ స్విచ్ ఆన్ చేసింది. సాగర్ లంచ్ కూడా చేయలేదంటే ఉసూరుమనిపించింది. అన్నీ టేబుల్ పైనే సర్ది మళ్ళీ సాగర్ దగ్గరకు వెళ్ళింది దివ్య. ఇంకా అదే భంగిమలో ఉన్నాడతను. ఇంట్లో తన ఉనికి ఏమాత్రం అతన్ని డిస్టర్బ్ చేయలేదన్నమాట. సాగర్ గట్టిగా పిలిచింది దివ్య. అప్పుడు ఈ లోకంలోకి వస్తూ, హాయ్ దివ్య చెప్పు, తల తిప్పకుండానే అడిగాడు సాగర్. భోజనం చేద్దాంరా, నువ్వు లంచ్ కూడా చేయలేదు పిలిచింది. సారీరా, ఇంకో గంటలో నా పని అయ్యాక తింటాను, నువ్వు తినే చెప్పాడు సాగర్. అది కాదు అంటూ దివ్య ఏదో చెప్పబోతుండగా మొబైల్ రింగ్ అయింది. సాగర్ ఫ్రెండ్ అనిల్ కాల్ చేస్తున్నాడు. ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అనిల్, ఎలా ఉన్నావు అంది దివ్య. నేను బాగున్నాను కానీ ఏమైపోయాడు వీడు, పొద్దుటి నుంచి కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయడే. నాకు రెజ్యూమ్ పంపాడు కదా, నేను అది చూపించి మా బాస్తో మాట్లాడాను. సాగర్ని ఈరోజు వచ్చి కలవమన్నారు ఆయన. ఆ మాట వాడితో చెప్పాలని మార్నింగ్ నుండి కాల్ చేస్తుంటే రెస్పాన్స్ లేదు. ఈరోజు మా బాస్కి ఏదో సర్ది చెప్పాలే కానీ రేపు మాత్రం వాడిని తప్పక వచ్చి కలవమను, లేట్ చేస్తే ఆఫర్ మిస్ అవ్వచ్చు చెప్పాడు అనిల్. సారీ అనిల్, నేను మాట్లాడి రేపు తప్పక పంపుతాను చెప్పింది దివ్య. ఓకే, గుడ్ నైట్. కాల్ కట్ చేశాడు అనిల్. ఒక్కసారిగా కోపం, ఉక్రోషం వెత్తున ఎగిసిపడ్డాయి దివ్యలో. విసురుగా సాగర్ దగ్గరకు వెళ్ళింది. సాగర్, ఒకసారి ఇటు చూడు, నీతో అర్జెంటుగా మాట్లాడాలి విసురుగా అంది దివ్య. కాసేపు ఆగు దివ్య, తర్వాత మాట్లాడదు కానీ సీరియస్గా చెప్పాడు సాగర్. అంతే, ఆగ్రహం కట్టలు తెంచుకుంది దివ్యలో. తనేం చేస్తుందో తెలియని ఆవేశంలో అక్కడున్న కలర్స్ ప్లేట్ని ఎత్తి నేలకేసి కొట్టింది. మొత్తం రంగులన్నీ అక్కడ చిందడమే కాక కొన్ని రంగులు సాగర్ వేసిన పెయింటింగ్ పైన చిమ్మినట్లుగా పడ్డాయి. నిమిషంలో ఆ అందమైన బొమ్మ కాస్త రంగులతో వికృతంగా మారిపోయింది. నిశ్చేష్టుడయ్యాడు సాగర్. జరిగింది అర్థమయ్యేసరికి అతనిలో కోపం కట్టలు తెంచుకుంది. దివ్య, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా గట్టిగా అరిచాడు. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? జాబ్ కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. మంచి ఆఫర్ వస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకుండా రంగులు పులుముకుంటూ కూర్చున్నావు కోపంగా అని దివ్య. దివ్య, నీకు తెలుసు కదా, నేను ఒకసారి పెయింటింగ్ మొదలు పెడితే అది పూర్తయ్యేదాకా ఆ మూడ్లో నుండి బయటికి రాలేనని చెప్పాడు సాగర్. తెలుసు సాగర్, నీలోని ఆ కళను చూసే నేను ఇష్టపడి కోరి నిన్ను పెళ్లి చేసుకున్నానని కూడా తెలుసు. కానీ ఇదొకటే మన అవసరాలను తీర్చదు సాగర్. సంసారం అంటే ఎన్ని ఖర్చులుంటాయి, వాటికి తోడు ఫ్లాట్కి, కార్కి ఈఎంఐ కట్టాలి. ఇవన్నీ నా ఒక్కదాని వల్ల ఎలా అవుతాయి ఆలోచించావా నువ్వు కోపంగా అడిగింది దివ్య. నేను నా ప్రయత్నం చేస్తూనే ఉన్నానని తెలుసుగా దివ్య, నాకు మాత్రం బాధ్యత తెలీదా బాధగా అడిగాడు సాగర్. ఏమో సాగర్, నాకైతే నువ్వు సిన్సియర్గా ప్రయత్నిస్తున్నట్లు కనిపించడం లేదు. సోమరిపోతులా ఇంట్లో కూర్చుని రోజల్లా రంగులు పులుముకోవడానికి అలవాటు పడిపోయావు. నీలాంటి బాధ్యత లేని వాడిని పెళ్లి చేసుకుని తప్పు చేశానని అనిపిస్తుంది. ముందు ఉద్యోగం సంపాదించి అప్పుడు మాట్లాడు విసురుగా అనేసి లోపలికి వెళ్ళిపోయింది దివ్య. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఏదో తిన్నాననిపించి లేచింది. మళ్ళీ సిట్అవుట్లోకి వచ్చింది. అక్కడ సాగర్ లేడు. హాల్లోకి వచ్చి చూసింది. చెప్పుల స్టాండ్లో అతని చెప్పులు కూడా లేవు. అంటే బయటకు వెళ్ళిపోయాడన్నమాట. పోతే పోని, ఎక్కడికి వెళ్తాడు? కాసేపు ఆగితే తనే వస్తాడు కోపంగా అనుకుంది దివ్య. ఆఫీస్లో చికాకులన్నీ తన మెదడులో తిరుగుతుంటే ఇక అంతకన్నా ఆలోచించలేకపోయింది. సాగర్ దగ్గర ఇంకో కీ ఉంటుందని తెలుసు కాబట్టి డోర్ లాక్ చేసి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంది. తెల్లవారి కాలింగ్ బెల్ మోతకి మెలకు వచ్చింది దివ్యకి. అతి కష్టం మీద మంచం దిగి వెళ్ళి డోర్ తీసింది. వచ్చింది పని మనిషి వనజ. ఏమ్మా, ఇంకా లెగలేదా అనుకుంటూ లోపలికి వచ్చింది. ఏమీ మాట్లాడే ఓపిక లేక వచ్చి సోఫాలో పడుకుంది దివ్య. రాత్రి వచ్చిన తలనొప్పి, ఒళ్ళు నొప్పులు తగ్గకపోగా జ్వరం కూడా తోడైంది. అలా ఎంతసేపు మగతగా పడుకుందో. వనజ వంటింట్లో పనంతా పూర్తి చేసి హాల్లోకి వచ్చి అమ్మా అని దివ్యని తట్టి లేపుతూ ఉలిక్కిపడింది. అయ్యో దివ్యమ్మ, జ్వరంగా ఉందే అంది. అవును వనజ, బాగా నీరసంగా ఉంది, కాస్త కాఫీ ఇస్తావా
నీరసంగా అడిగింది. అయ్యో, మీరు ముఖం కడుక్కురండమ్మా, ఈలోగా కాఫీ కలుపుకొస్తాను అంటూ వంటింట్లో నడిచింది. దివ్య ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి వేడిగా కాఫీ, ఆమె హ్యాండ్ బ్యాగ్ కూడా తెచ్చి ఇచ్చింది వనజ. బ్యాగ్లోని ట్యాబ్లెట్ తీసుకుని కాఫీతో పాటు వేసుకుంది దివ్య. వనజ కూడా కాఫీ కప్పు తెచ్చుకొని అక్కడే సోఫా పక్కన కూర్చుంది. ఒక పావుగంటకి కొంచెం రిలీఫ్గా అనిపించింది దివ్యకు. తర్వాత ఆఫీస్కి కాల్ చేసి లీవ్ చెప్పేసింది. అమ్మా, బాగా నీరసంగా ఉన్నారు, నా పనులన్నీ అయిపోయాయి, మీకు వంట చేసి పెట్టి వెళ్తాలేండి ఈ పూటకి అంటూ లోపలికి వెళ్ళింది వనజ. అలాగే ఆలోచిస్తూ కూర్చుంది దివ్య. కుక్కర్లో అన్నం, ఇంకో స్టవ్ పైన పప్పు పెట్టి బెండకాయలు తీసుకుని వచ్చి సోఫా పక్కన కూర్చొని కట్ చేసి సాగింది వనజ. అప్పటిదాకా వనజ నుదుటి మీద ఉన్న ప్లాస్టర్ని గమనించలేదు దివ్య. ఏమైంది వనజ, ఆ దెబ్బేమిటి ఆందోళనగా అడిగింది. ఏం లేదమ్మా, రాత్రి మా ఆయన తాగొచ్చి గొడవ చేశాడు, అనుకోకుండా నన్ను నెట్టాడు, తల మంచానికి తాకి దెబ్బ తగిలింది చెప్పింది వనజ. అదేంటే అలా తేలిగ్గా చెప్తున్నావు, అయినా పెళ్ళాన్ని కొట్టడం ఏమిటి, నువ్వెందుకు ఊరుకున్నావు అసలు కోపంగా అంది దివ్య. ఆడు మంచోడేనమ్మా, ఏదో ఈ మధ్యనే పరిస్థితులు బాగాలేక అలా తయారయ్యాడు చెప్పింది వనజ. అయితే మాత్రం 4 రోజులు తిండి పెట్టకు, ఇంట్లోకి రానీయకు, దెబ్బకు దారికొస్తాడు కసిగా చెప్పింది దివ్య. కూరలు కొయ్యడం ఆపి తలెత్తి దివ్య ముఖంలోకి చూసింది వనజ. అంత మాట అనకండమ్మా, ఆడి గురించి మీకు పూర్తిగా తెలీదు. ఒకప్పుడు ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగం చేసేవాడమ్మా, బాగానే సంపాదించేవాడు, నన్ను పనికి కూడా వెళ్ళొద్దనేవాడు. పిల్లలు లేరు కదా, రోజంతా ఖాళీగా ఇంట్లో ఏం చేస్తాను అని నేనే ఆడిని ఒప్పించి పనిచేస్తున్నాను. ఉద్యోగం చేసేటప్పుడు ఇంట్లోకి అన్నీ ఏ లోటు లేకుండా తెచ్చేవాడు, నేను ఏది కావాలన్నా కొనిచ్చేవాడు, నన్నెంతో బాగా చూసుకునేవాడు. ఈలోగా ఏదో గొడవలయ్యి ఆ ఫ్యాక్టరీ మూసేశారు, ఈడి ఉద్యోగం పోయింది, అంతే. అప్పటి నుంచి పిచ్చోడైపోయాడు. నేను సంపాదించి తెస్తుంటే కూర్చుని తింటున్నానని కుమిలిపోతున్నాడు. అప్పటికీ చెబుతూనే ఉన్నానమ్మా బాధపడొద్దని, అయినా మగోడు కదమ్మా, పెళ్ళాం సంపాదన తినాలంటే మనసుకి కష్టంగానే ఉంటుంది. నిన్న ఇంటి ఓనర్ వచ్చి అద్దె కట్టలేదని నానా రచ్చ చేసిపోయాడు, ఆ బాధలో తాగేసొచ్చాడు. ఎందుకు తాగేవని నిలదీశాను, మాట మాట పెరిగింది, ఇదిగో ఇలా జరిగింది చెప్పింది వనజ. అలానే వింటుంది దివ్య. ఒక్క నిమిషం ఆగి మళ్ళీ చెప్పసాగింది వనజ. దివ్యమ్మ, ఉద్యోగం పోయి చేతిలో డబ్బులు లేక పెళ్ళాం మీద ఆధారపడి బతుకుతున్నానన్న బాధలో అలా తయారయ్యాడు గాని ఆడు చాలా మంచోడమ్మా. ఈ 8 ఏళ్లలో నన్ను పల్లెత్తు మాట అనలేదు. మత్తు దిగాక నా దెబ్బ చూసి కన్నీరెట్టుకున్నాడు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి మందిప్పించాడు. ఆడి బాధను అర్థం చేసుకోకుండా నేను కూడా ఆడిని సతాయిస్తే ఆడేమైపోవాలి? మొగుడనేవాడు సుఖంలోనే కాదు కష్టంలోనూ మొగుడే కదమ్మా. కష్టసుఖాలు ఒకరికొకరు పంచుకోకుంటే ఎలా? అన్ని రోజులు ఒకేలా ఉండవు కదమ్మా. మళ్ళీ ఆడికి మంచి రోజులు వస్తాయని ఆశతోనే ఉన్నానమ్మా అని తరిగిన బెండకాయలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది వనజ. చెంప మీద చెల్లుమని చరిచినట్టయింది దివ్యకి. అప్పటికే టాబ్లెట్ కూడా పనిచేసిందేమో. తలనొప్పి తగ్గి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. కొంచెం నీరసం, నిన్నటి మగతా తగ్గి మెదడు కూడా చురుగ్గా పనిచేయటం మొదలుపెట్టింది. అవును, రాత్రి ఏం జరిగింది? తను సాగర్ పట్ల ఎందుకు అంత దురుసుగా ప్రవర్తించింది? వనజ చెప్పేవన్నీ తన విషయంలో కూడా నిజమేగా. సాగర్ జాబ్లో ఉన్నప్పుడు ఇంటి ఖర్చులన్నీ తనే చూసుకునేవాడు, ఇంట్లోకి ఏదీ లోటు చేసేవాడు కాదు. అప్పట్లో తనకన్నా అతనికే ఎక్కువ జీతం. తను ఏదో చిన్న చిన్న ఖర్చులకి వాడి మిగతాదంతా తన సేవింగ్స్లో దాచుకునేది. ఏ రోజు నీ జీతం ఎంత, ఏం చేస్తున్నావు అని అడగలేదు. ఆర్థిక మాంద్యం కారణంగా కంపెనీలో నుంచి హై శాలరీ ఉన్న వాళ్ళందరినీ తీసేశారు, అందులో సాగర్ కూడా ఒకడు. ఆ డిప్రెషన్లో నుంచి బయటపడటానికి తనకిష్టమైన పెయింటింగ్ని ఎంచుకున్నాడు. చిన్న చితక కంపెనీ ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాడు కానీ అతనికి నచ్చలేదు. తనకున్న కెపాసిటీ, ఎక్స్పీరియన్స్కి ఇంకా మంచి కంపెనీలోనే వస్తుందని తన నమ్మకం. అదే ధైర్యంతో వేచి చూస్తున్నాడు. కానీ మరి తనేం చేసింది? ఇటువంటి సమయంలో అతనికి అండగా ఉండి ధైర్యం చెప్పాల్సింది పోయి అవమానించింది. అసలు తను సాగర్ని ప్రేమించిందే అతనిలోని చిత్రకళను చూసి. తాను ఒక అనాథ అని తెలిసి వాళ్ళ ఇంట్లో పెళ్లికి ఒప్పుకోకుంటే అందరినీ కాదని బయటకు వచ్చేసి తనను పెళ్లి చేసుకున్నాడు. అలాంటి మనిషితో తాను ఎంత అమానుషంగా ప్రవర్తించింది, ఎంత మూర్ఖంగా మాట్లాడింది. చదువులేని వనజకు ఉన్నపాటి జ్ఞానం కూడా తనకు లేదు. ఎక్కడున్నాడో ఏమో. అప్రయత్నంగా మొబైల్ చేతిలోకి తీసుకుంది. ఫోన్ సైలెంట్లో పెట్టినట్లుంది. రాత్రి చిరాకులో సాగర్వి 3 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వెంటనే కాల్ చేసింది. 2వ రింగుకే లిఫ్ట్ చేశాడు సాగర్. హలో దివ్య, ఫోన్ తీయకపోతే నా మీద కోపం తగ్గలేదనుకున్నా, సారీరా. రాత్రి పాపం నువ్వు వర్క్ టెన్షన్లో ఉండి ఎంత అలసిపోయి వచ్చావో. నీ చిరాకుని అర్థం చేసుకోకుండా నిన్ను బాధ పెట్టాను. నేను చేసింది తప్పే. ఇప్పుడే అనిల్తో వాళ్ళ ఆఫీస్కి వెళ్తున్నాను. రాత్రి వాడి దగ్గరే ఉన్నాను. పొద్దున్న లేస్తూనే రాత్రంతా నేను ఇంటికి రాలేదని నువ్వు ఎంత కంగారు పడ్డావో అనిపించి కాల్ చేశాను. ఇంకా ఏదో చెబుతున్న సాగర్ మాటలకు అడ్డుపడుతూ, సాగర్, రాత్రి భోజనం చేసావా? థ్యాంక్ గాడ్, నువ్వు సేఫ్గానే ఉన్నావు కదూ. ఇంటర్వ్యూ అవన్నీ తర్వాత చూసుకుందాం కానీ ముందు నువ్వు త్వరగా ఇంటికి రా.
నిన్ను లీవ్ పెట్టి ఇంట్లోనే ఉన్నాను. చిన్న చితక ఉద్యోగాలు, తక్కువ జీతంతో నీకు నచ్చని చోట రాజీపడి పని చేయవలసిన అవసరం లేదు. నా సేవింగ్స్ ఉన్నాయిగా. ప్రస్తుతానికి కొన్నాళ్ల వరకు మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. నీ అర్హతకు తగిన జాబ్ దొరికినప్పుడే చేద్దు గాని. నేనే నా ప్రవర్తనకు నీకు సారీ చెప్పాలి. ప్లీజ్ వెంటనే ఇంటికి రా సాగర్, అర్థింపుగా చెప్పింది దివ్య. ఏమైంది దివ్య, లీవ్ ఎందుకు పెట్టావు? ఒంట్లో బాలేదా? నేను అసలు నీకు రాత్రే కాల్ చేయాల్సింది, పొరపాటు చేశాను. సరే ఇప్పుడే బయలుదేరుతున్నా అంటూ కాల్ కట్ చేశాడు సాగర్. అమ్మగారు, వంట పూర్తయింది, నేను వెళ్ళొస్తా అంటూ వచ్చింది వనజ. అప్రయత్నంగా వనజ 2 చేతులు పట్టుకొని థ్యాంక్స్ వనజ అంది దివ్య. చిత్రంగా చూస్తూ బయటకు నడిచింది వనజ. ఆమెను పంపి తలుపు వేసి హుషారుగా లోపలికి నడిచింది దివ్య. మబ్బులు వెలిసిన ఆకాశంలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంది ఇప్పుడు ఆమె మనసు. సాగర్ వచ్చేలోపు స్నానం చేసి అతనికి ఇష్టమైన డ్రెస్ వేసుకొని రెడీ అవ్వాలి. ఈరోజు తన చేతులతో అతనికి స్వయంగా భోజనం వడ్డించాలి. అవును మరి, ఇద్దరూ సర్దుకుపోతుంటేనే కదా అది అసలైన దాంపత్యం. బీర్వాలో నుంచి రోజా మొగ్గులున్న తెల్లని చీర తీసి మంచం మీద పెట్టి చిరునవ్వుతో బాత్రూమ్ వైపు నడిచింది దివ్య. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.